మైత్రి ఒక్క నిమిషం. ఏంటి? ఇట్స్ ఫర్ యూ. నాకింకా 2 రోజుల్లో అబ్బాయి ఇంటి నుంచి నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. ఇంకా నా వెనక తిరగటం మానేసేయ్, జాగ్రత్త. వాట్? ఎందుకని పిలిపించుంటారు? ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఆయన ఊరు లేరండి. తమ్ముడు, అటాక్ బాల్ వచ్చేసాడు. రా బాలు, రా 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 రా. ఘనంగా స్వాగతం పలుకుతున్నారే. నమస్కారం బాబు. కూర్చో బాలు. నమస్కారం. నమస్తేనా. ఏంట్రా ఇది, అప్పుడు ఒకేసారి వస్తున్నారు. లోపలికి వచ్చి తాడ తీస్తారా ఏమి? నమస్తే. ఇదొకటా? ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు మీరు? పెళ్లి కొడుకు ఏ ఊరు? ఎవరికి ఏమి చెప్పకుండా అమ్మాయికి నిశ్చయదార్థం చేసావు. అబ్బాయి ఏం చేస్తున్నాడేంటి? పెద్ద హోల్సేల్ బిజినెస్. ఆంధ్ర, కేరళ, కర్ణాటక అని కాయగూరలు, పువ్వులు సీజన్ కి తగ్గట్టుగా బ్రహ్మాండంగా సప్లై చేస్తూ ఉంటాడు అనుకో. అరే పోవోయ్, ఉన్నూరులో పనికి మాలిన గేదెని పొరుగురులో అమ్ముతారు. మీ అమ్మాయికి ఉన్నూరులోనే సంబంధాలు ఉన్నాయి కదా. ఏంటయ్యా నువ్వు అనేది? మీ అమ్మాయిని మన ఎమ్మెల్యే కొడుకు ప్రకాష్ రాజు లవ్ చేస్తున్నాడయ్యా. లవ్వా? మా అమ్మాయినా? చేసుకుంటే నీ కూతుర్ని చేసుకుంటానని పట్టుదలతో ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుక్కి మా అమ్మాయితో పెళ్ళా? వాళ్ళ అమ్మాయి పెళ్లికి నా వంట క్యాన్సిల్ చేసి టౌన్ నుంచి క్యాటరింగ్ అది ఇదని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి ఆయన నన్ను వియ్యంకుని ఎలా చూసుకుంటారు చెప్పండి? ఏమయ్యా ఈ కాలాల్లో తల్లిదండ్రుల మాట విన కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి. నేను చెప్పేది ఆలోచించు. నువ్వు చూసిన అల్లుడు 100 లారీలకి లోడు పంపించేవాడు, కానీ బాబు 100 ఎకరాలకి ఆసామే. ఈయన పెద్ద ప్రొడ్యూసర్ బాబు, ఆడు ఒట్టి మీడియేటరే. ఏమంటావు? అదంతా ఊరుకోవాయ్. దేవుడు దయించాడు చూసావా. 10 రోజుల ముందు తన కూతురు పెళ్లికి వంటలే వద్దని క్యాన్సిల్ చేశాడు. కానీ ఇప్పుడు జీవితాంతం ఎమ్మెల్యే నీ కూతురు వంటే తినబోతున్నారు. మామయ్యకి టీ తెస్తున్నావు, వెళ్ళి జ్యూస్ పట్టరా. అయినప్పటికీ వాళ్ళు బయలుదేరి సగం దూరం వచ్చుంటారు. ఇప్పుడు వద్దని చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? మామయ్య, ఎన్నో పెళ్లి ముహూర్త సమయాన ఆగినవి ఉన్నాయి. తాంబూలం మార్చుకోవడమేగా, దిగులు పడకండి, మనం మార్చేద్దాం. ఇదేదో బాగుంది. బాలు, మ్యాంగో జ్యూస్ తీసుకోవాయ్. పెళ్లికి ముందే తమ్ముడు నీ అప్పులో 25% తీర్చేశాడు. అలా అంటే పెళ్లి అయిన తర్వాత నేను ఎలా చూసుకుంటాడో చూసుకో. ఏ అల్లుడు, చెల్లెలు కావాలన్నావుగా, ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్ చూడు. దయచేసి చెప్పుకో, చూస్తేనే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మన కాంబినేషన్ చూసి కుళ్ళిపోతున్నాడు. రే, అందరూ బయలుదేరారా? ఏంటి మామికి ఫోన్ చేసి అడుగుతావా? ఫోన్ అమ్మా, వాడొక మనిషి, వాడొక ఫోన్ ఒకటి. ఊరుకోరా, పిలవకపోతే గొడవ చేస్తాడు. మామయ్య, మేం బయలుదేరా, మీరు బయలుదేరారా? అక్క బయలుదేరిపోయావా? ఇంతవరకు 23 మంది అమ్మాయిలు చూశాడు, ఎవరూ సెట్ అవ్వలేదు. హలో బాబా, నేను హైదరాబాద్ నుంచి సుభాష్ని. చెప్పండి అన్నా. అవును, అది కుదిరింది. వచ్చే వారం వచ్చి అడ్వాన్స్ ఇచ్చేయనన్నా. సూపర్ అన్నా. సరేనా? రే మామ, ఏంట్రా మార్కెట్ లో కొట్టు లీజ్ కోకే అయిందిరా. అలాగా? ఏంటి కోడలు వచ్చిన వేళ విశేషం? అంతా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన వేళ విశేషం. నోరు మీరా. ఎంతో కష్టపడితే ఇప్పుడే ఒక సంబంధం కుదిరింది. గర్ల్ ఫ్రెండ్ వచ్చిన టైం అంట. ఏమంటున్నారు మీరు? తాంబూలాలు మార్చుకోవడానికి బంధువులు అందరూ వచ్చారు. ఈ సమయంలో ఎలా మాట్లాడుతున్నారు? వద్దండి. ఏంటే వద్దు? ఇది మన అమ్మాయి జీవిత సమస్య. ఎమ్మెల్యే ఎంత పెద్ద మనిషి. పో లోపలికి.